నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు హెచ్ఎండి ప్రేక్షకులందరికీ. అయితే ఈరోజే కీలకంగా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో, బహుశా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన ఇప్పుడే నిర్ణయం తీసుకుందని చెప్పారు. అనేక కీలకమైన అంశాలను ఆయన లేవనెత్తారు. ఈ అంశం మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చ చెప్పడం. చర్చలో మనతో పాటు రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో గాది వెంకటేశ్వర్లు గారు జనసేన పార్టీ నాయకులు మనతో జాయిన్ అవబోతున్నారు. అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. నమస్తే. రెహమాన్ గారు, ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సాధారణంగా మామూలుగా పక్క రాష్ట్రపతి చంద్రబాబు గారు అక్కడి నుంచి ఒక ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాలు బాగా వర్ధిల్లాలి, శుభాకాంక్షలు తెలపడం సహజం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ ఒక సభ పెట్టాలనుకున్నారు, తెలంగాణ నవనిర్మాణ సభ అని. దానికి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల కారణంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాల. సరే, ఆయన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టారు. చాలా అంశాలు మాట్లాడారు. అంటే ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? సరే, ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఎవరొద్దంటారు? ఏ రాజకీయ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎవరు ఆయన్ని పోటీ చేయడానికి ఆపినట్టుగా, లేకపోతే పోటీ చేయదని అడ్డుకున్నట్టుగా, అంటే ఆయన మాట్లాడిన ధోరణి ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? సరే, ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేశారు. తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళే తెలంగాణ పాలకులు ఉన్నారన్న రీతిలో కూడా కొన్ని మాటలు మాట్లాడారు. బ్రాడ్గా అంటే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటి? నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు, అలాగే తెలంగాణ ప్రజలు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే. నిజానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోటి 11 రోజుల పాటు ఉపవాసం ఉన్నానని ప్రకటించుకున్నాడు. అట్లాగే కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి తోటలకు వైరస్ సోకిందని చెప్పాడు. ఒక సందర్భంలో అంటే ఆయన బీట్ అరౌండ్ ది బుష్ అన్నట్టుగా మాట్లాడాడు. అసలు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆవిర్భావము, లేకపోతే ఈ సందర్భంగా ఆయన సభ పెట్టుకోవడం కొంచెం అది తెలంగాణ ఈ సభ ఎందుకు ఆయన పెట్టుకునే హక్కు ఉంటది, ఉండమని మనం అనం. కానీ అంటే ఎందుకు పెట్టాలనుకున్నారన్నది నాకు అర్థం కాని అంశం. తెలంగాణలో సభ ఇప్పుడు ఉదాహరణకి రాజకీయ పార్టీలు ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశము, లక్ష్యం లేకుండా ఎవరు ఏది ఎగ్జాక్ట్లీ డెఫినెట్ గా ఆంధ్ర ప్రాంతంలో తన ప్రతిష్టను పెంచుకోవడం కోసం మొన్న ఈ మధ్యన అక్కడ విజయ్ టీవీకే ఘన విజయం ఆంధ్రాలో సాధించిన తర్వాత, తమిళనాడులో సాధించిన తర్వాత ఆయన ఆంధ్రాలో ఒక మాట మాట్లాడాడు. టీవీ అంటే విజయ్ చాలా అప్రతిహతంగా దూసుకొచ్చాడు, నేను చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, నేను ముఖ్యమంత్రి కాలేకపోయినా ఆయన అయిపోయాడని ఆయన నోటిగుండానే మాట్లాడాడు. అయితే తన ప్రతిష్టను ఆంధ్రాలో పెంచుకునేందుకు తెలంగాణ పైన దాడి చేస్తే, ఇక్కడ తెలంగాణలో ఏదో జరిగిపోతుందని మాట్లాడితే ఇక్కడ ప్రజలకు అంటే ఆంధ్ర సెటిలర్లే కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు, అంటే ఆయన తాడేపల్లి గూడెంలో ఉన్న ఆంధ్ర అధికారులను చాలా స్పష్టంగా చెప్పాడు. అక్కడ వాళ్ళకేమో ఇబ్బందులు వచ్చాయి, మేము వెళ్ళామని. నిజానికి అక్కడ ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులే. ఇక తెలంగాణ ఆంధ్ర లేదు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులే కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఇక్కడ వాళ్ళు తెలంగాణ ఉద్యోగులే. అట్లానే ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ ఇక్కడి ప్రజలే కదా, తెలంగాణ ప్రజలుగానే చూస్తున్నాం మనం. అభిప్రాయ భేదాలు కానీ ఇంకొకటి కానీ ఇంకోటి లేవు. అదంతా సమిసిపోయినటువంటి అంశం. కానీ ఈయన నవ నిర్మాణం అనే పేరు ఏదైతే పెట్టాడో, ఈ పేరును, ఈ పదాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో దయచేసి వాడొద్దని ఒక 100 సార్లు కేసీఆర్ గారు అని ఉంటారు. అట్లానే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి వాళ్ళు, అది నవ నిర్మాణ సమితి అనేటువంటిది మహారాష్ట్రలో మరాఠా శివసేన లో ఒక వర్గము మరాఠా ఇతరులను తరమడం కోసం, వాళ్ళ ఆస్తుల మీద, అక్కడి ప్రజల మీద దాడులు చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఇక్కడ కూడా తెలంగాణ నవనిర్మాణ అనే పేరు రాగానే ఇట్లాంటిది వద్దు, మనం
ఆ విద్వేషం రెచ్చగొట్టే లైన్ వద్దని అని ఉండొచ్చు. ఎస్, అట్లాంటి పదాన్ని వాడొద్దంటే ఆయన మళ్ళీ అట్లాంటి పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎస్ బరాబర్ మేము ఇక్కడికి వస్తాం, ఇక్కడ మా పార్టీ పెడతాం, మేము ప్రచారం చేస్తాం అంటే ఒక రెచ్చగొట్టే ధోరణిలోనే మాట్లాడారు. కాదు, ఇప్పుడు ఆయన పార్టీ ఇప్పుడు లేదా అదిగా సార్. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం రేమన్ గారు, ఇప్పుడు ఆయన పక్కన నిలబడ్డ చాలా మంది తెలంగాణలో జనసేన పార్టీ నాయకులు కొన్నవాళ్ళు. సరే, పార్టీలకు ఓట్లు వస్తాయా రావా సందర్భాలను బట్టి వస్తుంటే రాకపోవచ్చు. తెలంగాణలో జనసేన పార్టీ ఉందిగా. మొన్న కూడా కొన్ని ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేశారు, లేదు కొంతమంది మద్దతు ఇచ్చారు. పార్టీ లేదని ఎవరన్నారు, పోటీ చేయొద్దని ఎవరన్నారు? అర్థం కానటువంటి అంశం. అంటే డెఫినెట్ గానండి, ఇప్పుడు మాట్లాడుతున్నది నేను ఇంతకు ముందు అన్నట్టుగా బీట్ అరౌండ్ ది బుష్. ఒక నిర్దిష్టమైనటువంటి అంశాన్ని ఎంచుకొని గాని, లేదా ఈ ప్రాంతంలో ఈ అన్యాయం జరుగుతుందని గాని, లేదా ఒక వర్గం ప్రజల హక్కులు రక్షించబడట్లేదని గాని, ఆయన నిర్దిష్ట లక్ష్యాన్ని గాని ఒకరిని గాని టార్గెట్ గా ఎంచుకోలేదు. ఆయన టార్గెట్ అంతా ఏంటంటే అక్కడ ఆంధ్రాలో ఇక్కడ ఇట్లా మాట్లాడడం వల్ల తనకు అక్కడ ప్రతిష్ట పెరుగుతది, ఆంధ్రాలో తన ఇమేజ్ పెంచుకొని ఆంధ్రాలో బలపడడంలో భాగంగానే ఆయన ఈ అసలు ఈ రోజు సమావేశం గాని లేకపోతే ఆయన ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశంగా మనకు రైట్ సార్. మళ్ళీ వస్తారు రేమన్ గారు మనతో. ఇప్పుడు గాది వెంకటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ నాయకులు. వెంకటేశ్వర గారు నమస్కారం. వెంకటేశ్వర గారు, అంటే ఇప్పుడు రేమన్ గారు ఒక మాట అన్నారు, అంటే మిగతా అంశాలు సరే ఆంధ్రాలో ఆయన ఇమేజ్ పెరగటం అవి పక్కకు పెడితే, ఇవాళ బీట్ అరౌండ్ ద బుష్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడూ ఎక్కడ ఎలాంటి ఇష్యూ లేదు. ఆయన అనేక సార్లు తెలంగాణ చాలా సందర్భాల్లో వచ్చారు. మొన్న కూడా ప్రధాని వచ్చినప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. ప్రధాని స్వయంగా వచ్చి కలిశారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన కొండగట్ట ఆంజనేయ గుడికి వెళ్తారు, లేదంటే వారాహి వాహనాన్ని అక్కడి నుంచి. ఎప్పుడూ ఏ ఇష్యూ లేదు. రాజకీయం కూడా మాట్లాడిన ఇష్యూ కాదు. జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, చేసింది, మళ్ళీ చేయొచ్చు, రేపు కావాలంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చేయొచ్చు. బట్ ఆయన ఎవరు రావద్దన్నారు? లేకపోతే ఆయన పోరాటం తెలంగాణలో నన్ను అడుగు పెట్టనివరా, రాహుల్ గాంధీ రియాక్ట్ కావాలి, లేకపోతే ప్రియాంక గాంధీ రియాక్ట్ కావాలి, ప్రభుత్వం ఆయన ఇక్కడికి రావద్దని ఏమన్నా అన్నదా? అంటే దీని వెనక వ్యూహం ఏంటి? ఇప్పుడు సభ పెట్టాలనుకున్నారు, సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పుడే నిర్ణయం చేసుకున్నానని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడే నేను నిర్ణయం చేసుకున్నాను తెలంగాణలో పోటీ చేస్తామని. ఆల్రెడీ పోటీ చేశారు, మళ్ళీ చేయొచ్చు, చేస్తూనే ఉండొచ్చు, ఎవరు వద్దన్నారు. కొత్తగా నిర్ణయం చేసుకోవటం ఏంటి? పోటీ చేయడానికి బలంగా నిర్ణయం తీసుకొని సభ పెట్టాలనుకున్నారా? దీని మీద కొంత గందరగోళం ఉంది వెంకటేశ్వర గారు. అంటే మీరు పార్టీ నాయకులుగా ఏంటి అసలు వ్యూహం ఏంటి? ముందుగా మీకు అలానే చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. నమస్తే. చెప్పండి. ఇక్కడ ఎవరు రావద్దు అన్నారు అనేది మీరు కూడా ఉంటారు. ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పిన తర్వాత హైదరాబాద్ కు అడుగు పెట్టమని చెప్పిన మాట. లేకపోతే అటు పక్కన కేసీఆర్ గారి కూతురు కవిత గారు ఆమె స్థానుసారంగా ఆమె మాట్లాడినట్టు మాట్లాడకుండా ఏమి అనలేదు సార్. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాతే దాని గురించి ఆ వాక్యం వచ్చింది తప్పితే మేము వాళ్ళు ఏం అనకుండా ఎక్కడ అనలా. సరే, మీటింగ్ మేము ఇంతకుముందు పోటీ చేయలేదంటే పోటీ చేసాం. ఆ మాటల్లో ఇవాళ నుంచి కొంచెం గట్టిగా నేను ఇక్కడ పని చేస్తాను అనేది అనే భావన నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు లేదని ఎట్లా అంటాం? మొన్న పంచాయతీ ఎలక్షన్ నుంచున్నాం కదా, అన్నిట్లో నుంచున్నాం. రేపు రాబోయేటటువంటి ఖచ్చితంగా జిఎంసీలో లాస్ట్ టైం ఏంటంటే జిఎంసీలో నుంచోలేదు, ఈసారి నుంచుంటాము ఖచ్చితంగా అనే భావన అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఒక చర్చ నడుస్తుంది సార్. అంటే మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కాంగ్రెస్ సౌత్ ఇండియాలో ప్రబలంగా బలపడుతుంది. ఇప్పుడు కర్ణాటకలో రేపు కొత్త ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వమే, మరింత కంపేర్ టు సిద్ధరామయ్య గారు కొంచెం యంగ్స్టర్, క్యాడర్తో మరి పట్టున్న నాయకుడు బాధ్యత తీసుకుంటున్నాడు. కేరళలో మంచి మెజార్టీతో వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తమిళనాడులో ఈవెన్ కాంగ్రెస్ కూడా ఊహించిన విధంగా ఒక యంగ్స్టర్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. ఆయన పూర్తిగా సెక్యులర్ లైన్, భావజాలమే లౌకికవాదం అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. ఈ మొత్తం కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. అంటే ఒక చర్చ ఏం జరుగుతుందంటే దీని వెనక బీజేపీ ఉన్నది, చాలా బలంగా బీజేపీ. అంటే ఇక్కడ అది జనసేనకు ఉపయోగపడుద్దా లేదా ఇంకోళ్ళకి ఉపయోగపడుద్దా సెకండరీ. వాళ్ళ ఉద్దేశం కాంగ్రెస్ బలహీనపడాలి తెలంగాణలో. కాంగ్రెస్ బలహీనపడాలంటే ఇక్కడ ఒక రకమైన ప్రయత్నం జరగాలి, ఒక కదలిక తీసుకురావాలి.
అన్న ఉద్దేశం. ఎందుకంటే పరోక్షంగా ఇప్పుడు మీరు అన్నట్టు గట్టిగా ఆయన వ్యతిరేకించింది, మొన్న కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించిందంట తెలంగాణ ఉద్యమ భావజాలం ఉన్నటువంటి వీళ్ళు మన జర్నలిస్టులు అనుకోండి. తెలంగాణలో గత 12 ఏళ్ళు కదా, బీఆర్ఎస్ ఉన్నప్పుడైనా కాంగ్రెస్ వచ్చాకైనా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇష్యూ లేదు. 100% గతంలో బీఆర్ఎస్ ఉన్నా ఏ గొడవ లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా అసలు ఆ ఇష్యూనే లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చి ఆంధ్ర వాళ్ళని ఇక్కడ ఉండనివ్వరా అంటే అసలు ఈ చర్చ ఎందుకు వస్తున్నది? ఇప్పుడు ఏదైనా కానీ రిఫ్లెక్షన్ సార్, అర్థం చేసుకోండి మీరు సార్. మేముగా ఏది మేము కదిపింది కాదు ఇష్యూలో. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ తీసుకున్నా కానీ, లేదంటే మీరు అన్నట్టుగా భావజాలం ఉన్నవాళ్ళు కానీ మేమేమన్నా మాట్లాడమా జనసేన నుంచి ఈ నెల కానీ అంతకుముందు నెల కానీ, అది ఈ వీక్ డేస్ లో కానీ మేమేమన్నా ఎక్కడైనా సరే ఒక రెచ్చగొట్టే పదం కానీ మాట ఉందా? ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూ ఆయన ఎందుకు మాట్లాడాడో మళ్ళీ ఆయనే డ్రాప్ అయ్యాడు, అయిపోయింది. మ్యాటర్ మేము ఎక్కడ మాట్లాడాల. దానికి వాళ్లే ప్రెస్ క్లబ్లో మీటింగ్లు పెట్టుకున్నారు, ఇష్టానుసారంగా మీటింగ్లు పెట్టుకుని వాళ్ళందరూ వాళ్ళు మళ్ళీ నోరు పారేసుకున్నారు తప్పితే మేము ఎక్కడైనా మాట్లాడుకుంటాం ప్రొఫెసర్ గారి విషయం. వాళ్ళు ఎవరో నోరు పారేసుకుంటే దానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇంతగా రియాక్ట్ అయ్యి ఇక్కడ పోటీ, వాళ్ళ మీద పోటీ, ఆయన పోటీ చేయబోయేది కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ మీద. వినండి సార్, వాళ్ళ గురించి కూడా కాదు, నేను మాట్లాడిన పదాలు చెప్తున్నా. మాట్లాడితే మేము తెలంగాణ 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 అనే వాళ్ళు ఎక్కడైనా సరే మేము ప్రొఫెసర్ గారిని అన్నా ఇది చేసామా, ఏందో ఆయన ఏదో అనేసామంటే వీళ్ళు ఏందో పొడి చేస్తారని చెప్పి కదా వీళ్ళందరూ పెట్టింది. సరే ఏం పొడుస్తారో ఏందో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం, వాళ్ళ మేధావతానాన్ని వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. మేము ఎక్కడ కూడా మాట్లాడాలా, మేము ఎక్కడ కూడా మళ్ళీ రిప్లై కూడా వాళ్ళ గురించి మేమేం మాట్లాడాలి. సరే ఎవరు మాట్లాడలేదంటే సోషల్ మీడియాలో వచ్చింది అనొచ్చు మీరు, అది కార్యకర్తల ఏ పార్టీకి ఉంటారు, వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ కాదు కదా. అసలు ఉన్నటువంటి లీడర్స్ ఎవరైనా మాట్లాడిందా మనం కౌంట్ చేస్తాం. కడబాయి 100 తిడతారు, 100 తిట్టిందంతా వేసుకోం. తర్వాత వచ్చేసి ఇదే మళ్ళా మా వాళ్ళు అక్కడ ఏదో పెడతాను మీటింగ్ అనగానే కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ గారు, అనిరుద్ రెడ్డి గారు, హర్యానా సంబంధం ఉందా? అనిరుద్ రెడ్డి గారు ఎవరి దగ్గర మైక్ పెట్టగానే ఆయన ఇష్టం ఉంటారో ఆయన మాట్లాడేశారు. ఏంటంటే అసలు మేము ఎవరినన్నా ఏమైనా కదిపుంటేనో ఎవరన్నా ఒక మదం అని ఉంటేనో మీరు ఏమైనా రియాక్షన్ అయితే ఓకే, మేమేం మాట్లాడుకోండి, మీ అందరికి మీరే మాట్లాడేసి. నేనేమన్నానంటే వెంకటేశ్వర గారు, యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వానికి ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ పార్టీకి కూడా సంబంధం లేదు. మీరు చెప్పిన ఒక ఇష్యూ ఈ మధ్యకాలంలో జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ కొంత ఒక రిఫ్ట్ వచ్చింది. దానిలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదు, ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ కూడా సంబంధం లేదు. వాస్తవంగా ఇది ఎందుకు పెరిగిందో కొంత పెరిగింది. ఇలాంటి ఉన్న వాతావరణంలో ప్రభుత్వం ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇక్కడ కొంచెం ఏదైనా ఇష్యూ అవుద్దామని ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదనుకోండి. వాళ్ళ దాని అర్థం తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు రాకూడదని కాదు, ఆయన కొన్ని 100 సార్లు వచ్చారు, చాలా సార్లు. ఇప్పుడు ఏం మీటింగ్ అండి? మేము అది మా కార్యకర్తలతో ఇండోర్ లో ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం. వీళ్ళు ఉదయం పూట వీళ్ళది అయిపోయింది, ఇవాళ అవతరణ దినోత్సవం, అందరూ కూడా ప్రభుత్వం ఉదయమే కార్యక్రమాలు చేసుకుంది, లేదా ఇంకా ఉన్నటువంటి పార్టీలు ఏమన్నా కానీ ఉదయం కార్యక్రమాలు ఆఫీసులో చేసుకుంటారు. మేము పెట్టుకుంది ఈవినింగ్ టైంలో ఇండోర్ లో పెడితే దాన్ని ఆపారంటే ఏమనుకోవాలండి ప్రభుత్వం? దానికి ఏం సాకులు చెప్తారు? దానికి పార్కింగ్ లేకపోతే ఒక పెద్ద కన్వెన్షన్ కడితే కన్వెన్షన్ పార్కింగ్ లేకుండా మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఎవరు తప్పదు అది? లేదా అని అంటారు మీరు. అది ఏదైనా అప్పుడు సహేతుకంగా ఉండాలి కదా, ఆపామని చెప్పడానికి ఏదైనా సహేతుకంగా ఉండాలి. ఏమీ లేకుండా వాళ్ళు మాట్లాడిన తర్వాతే మేము మాట్లాడని చెప్తే అది ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకున్నాం, దానికి ఏదో పేరు పెట్టారు వాళ్ళు, మీకు నచ్చలేదు, నచ్చకపోతే తర్వాత మీరు మాట్లాడండి, మీరు మాట్లాడచ్చు కదా, మీకు అవకాశం ఉంది కదా. దానికింత యాగి చేయాల్సిన అవసరం ఏంటంటాను. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ రోజుకు కూడా చూడండి, మాట్లాడే వాళ్ళందరూ ఈ రోజుకు కూడా వాళ్ళ నోట్లో నుంచి ఇంకా తెలంగాణ వాదము, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ ఆంధ్ర ఏంది ఆంధ్ర వాళ్ళు? ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వచ్చి సెటిల్ అక్కడ ఉన్న వాళ్ళండి, వాళ్ళందరూ కూడా తెలంగాణ కిందకే వస్తారు కదా. సెటిలర్స్ ఎందుకంటారు? మళ్ళీ అసలు రారని ఎవరు అనలేదు. వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర గారు మీరు గమనించాల్సింది అది అయిపోయింది సార్. అది వెంకటేశ్వర గారు, తెలంగాణ ఆంధ్ర అనేది అయిపోయింది. అది ఆంధ్ర తెలంగాణ అయిపోయింది, 2 రాష్ట్రాలు అయిపోయినాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ప్రజల్ని ఈ 12 ఏళ్లలో ఏ పార్టీ కూడా ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ప్రజల్ని, వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళు కూడా ఏ రోజు తెలంగాణలో మీరు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని ఒక్క ప్రజలతో ఒక ఇష్యూ కానీ ఒక్క సంఘటన కానీ లేనే లేదు ఈ 12 ఏళ్ల నుంచి. ఇప్పుడు ఎవరి మీద లేపారు? ప్రజల మీద లేపారా, నాయకుల మీద లేపుతున్నారా?
ఎవరి మీదైనా సరే అవసరం ఏంటంటున్నాను. మేము ఒక మా పార్టీ ఉంది కదా, ఇందాక మీరు అన్నట్టుగా మా పార్టీ అక్కడ ఉంది, జనసేన పార్టీ ఉంది, జనసేన కేడర్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలంగాణ పుట్టి పెరిగినట్లే, Yes. వాళ్ళందరూ కూడా అక్కడే కదా. మేము ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి ఏమి లారీలు వేసుకొచ్చి అక్కడ మీటింగ్ పెడతానని చెప్పట్లేదు కదా మేము. అవును. ఇక్కడ నుంచి తీసుకొస్తున్నాం, అక్కడే కదా, అక్కడ ఉన్న వాళ్ళని పెట్టుకున్నాం మేము. దానికి ఏంటి ఇబ్బంది వీళ్ళకి? దాని గురించి కదా, దాని గురించి లేపిక ఇష్టార్థంగా మాట్లాడుతున్నారు కదా, ఎవరు నోటుకొచ్చిన వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళేది వాళ్ళే అదేమంటే మా భాష అంటారు, మా యాస అంటారు, మా నోట్లోంచి ఒక పదం వస్తేనే దాన్ని బూతుగా తిరిగిస్తారు. వాళ్ళు బూతులు తిట్టు కూడా మా యాస అంటారు. అంటే చాలా విషయాలు కాదు సార్, చాలా విషయాలు. ఇప్పుడు గద్దర్ గురించి మాట్లాడారు, ఆయన కమ్యూనిజం గురించి మాట్లాడారు. గద్దర్ నాకు ఎంత మిత్రుడు అన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ అనే చెప్పుకున్నారు. చేగువీర శిష్యుడని ఆయన చేగువీర అభిమాని అని చెప్పుకున్నారు. ఇస్తాను రెహమాన్ గారు, క్విక్గా చెప్పండి రెహమాన్ గారు. అదే ఇప్పుడు గద్దర్ బతికి లేరండి, ఆయనకి ఏదో చిన్న సాయం చేశామన్నారు. దాతలు ఎవరు ఈ చేతితో సాయం చేస్తే ఈ చేతికి తెలియద్దండి. బతికి లేని ఒక మనిషికి నేను సాయం చేశానని ఆయన సభాముఖంగా ప్రకటించారు. నైతికంగా అది కరెక్ట్ కాదు. ఓకే నేనంటుంది సరే, ఆ అంశం కూడా కాదు. ఇప్పుడు గద్దర్ని తెలంగాణ గుండెల్లో పెట్టుకుంది, గద్దర్ పేరుతోటి ఇప్పుడు అవార్డులు కూడా ఇస్తా ఉన్నారు. గద్దర్ని ఎవరు తక్కువ చేశారు తెలంగాణలో? ఎవరిని ఆయన నిందించదలుచుకున్నారు? నాకు అర్థం కాదు. అంటే ఒకదానికోటి పొంతను కుదరట్లేదు అంటే సార్, నిందించడం కాదు, ఆయనకి అక్కడ ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పుకొచ్చేటటువంటి ప్రయత్నమే కదా అది. అది ఎట్లా నిందించడం ఏంది? ఇప్పుడు గద్దర్ గారికి చేశారని ఏమైనా ఈ చేతి వచ్చింది అందరూ చెప్తూ తెలుసు, ఎట్లా చిన్న సహాయం చేసి ఎట్లా చెప్తారు అందరూ తెలుసు. కానీ ఇక్కడ అన్నదేంటి సందర్భం వచ్చింది కాబట్టి ఆయన లేరు కాబట్టే, ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే చెప్పేవాళ్ళేమో. ఇట్లా పరిస్థితి ఆయనకి ఇట్లా ఇబ్బంది అన్నప్పుడు ఇట్లా వచ్చి తమ్ముడు ఇట్లా దాన్ని కూడా మనం తప్పు కాదు కదా అది. మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ వస్తాను వెంకటేశ్వర గారి దగ్గరికి. ఎస్ దత్తాత్రేయ గారు చెప్పండి. అంటే వాళ్ళ సభ అనుకున్నారు, దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏంటి అసలు, అంటే ఇష్యూ ఏంటి దత్తాత్రేయ గారు? జనసేన పోటీ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ ఏమన్నా వద్దంటుందా? ఎవరు వద్దంటున్నారు? ఏంటి అసలు సమస్య? గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానల్ ఉన్న పెద్దలకు. నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వం పైన కొన్ని దెబ్బలు, అంటే అస్తిత్వాన్ని కనుమరుగు చేయాలనేటువంటి కుట్రలు జరుగుతున్నట్టుగా కొన్ని ఆధారాలతో నేను మీ ముందు వివరించదలుచుకున్నాను. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి 11 రోజుల ఉపవాసం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోనసీమ తగలబడింది అన్న విషయం కావచ్చు, పీఎం నరేంద్ర మోడీ గారు తల్లిని కూతుర్ని చంపి విభజించారన్న మాట కావచ్చు, తేజస్వి యాదవ్ గారు తెలంగాణ విభజనని ఇండియా పాకిస్తాన్ తో పోల్చడం కావచ్చు, ఈ మధ్య ఒక టీడీపీ ప్రతినిధి మహాసభలో తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదనేటువంటి విషయం కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో యాదృచ్ఛికంగా ఆంధ్ర వాళ్ళ విగ్రహాల వెలుసుబాటు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కావచ్చు, రోషయ్య గారి విగ్రహం కావచ్చు, ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఏర్పాటు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడేటువంటి ఏ ఒక్క చర్య ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ చేయకపోవడం వల్ల తెలంగాణలో యథేచ్ఛగా మమ్మల్ని ఎవరైతే 60 సంవత్సరాలు ఇన్ని కష్టాలకు, ఇన్ని బాధలకు, విభజన అంశం రావడానికి, తెలంగాణ ఉద్యమం ఏర్పడడానికి ఒక్క మాట దత్తాత్రేయ గారు ఒక్క సెకండ్ మీరు ఈ విగ్రహాలు రెండు పక్క పెట్టండి. ఎన్టీఆర్ గారి విగ్రహం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పక్క పెట్టండి. మీరు ముందు చెప్పినవన్నీ భారతీయ జనతా పార్టీ లేదంటే తెలుగుదేశం నాయకులు మాట్లాడండి, వాటికి ప్రభుత్వం ఏం చేస్తుంది? నేను మీకు అదే చెప్తా ఉన్నాను సార్. మీరు ప్లీజ్ మీరు ట్రై టు అండర్స్టాండ్. మేము కొంచెం విషయాలు చెప్తున్నప్పుడు మధ్యలో నేను అడుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తాను, బీజేపీ నాయకులు మాట్లాడింది ప్రశ్నించడానికి మీకు పూర్తి స్థాయిలో మేము అవకాశం ఇస్తాం సార్. మా విషయాన్ని చెప్పనివ్వండి. ఇది తెలంగాణ అస్తిత్వం మీద ఎందుకు దెబ్బ పడుతుంది అని చెప్తా ఉన్నామంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు, ఇప్పుడు గద్దర్ గారి వెన్నుల్లో బుల్లెట్లు దించింది చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేతులు కలుపున్నది ఎవరు? వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ గద్దర్ గారు వెన్నుల్లో బుల్లెట్ ఉండడం వల్ల నడవలేకపోతున్నా, నాకు కారు కొనిరా బిడ్డ అంటే నేను కారు సాయం చేసిన, ఇమీడియట్ గా 75 లక్షలు 25 లక్షలు పెట్టి కారు కొనిచ్చిన అని చెప్పిండు. సంతోషం. ఇవాళ అదే గద్దర్ గారి చిత్రపటాన్ని పెట్టుకొని, అదే చెగువేర గారి చిత్రపటాన్ని పెట్టుకొని, అదే కమ్యూనిస్టు మధు గారి ఇంటికి వెళ్లి చర్చలు జరిపి నువ్వు పార్టీ పెట్టిన తొలినాలలో నీ జెండాలో కూడా ఎరుపు రంగుని మిళితం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఈ వర్గాల మీద ప్రేమ ఉంటే, ఆ ఉద్యమాల మీద గౌరవం ఉంటే, చంద్రబాబు నాయుడు వీళ్ళందరి పట్ల, మావోయిస్టు ఉద్యమం పట్ల కావచ్చు, గద్దర్ లాంటి ఉద్యమ నాయకుడి పట్ల కావచ్చు కర్కశంగా వ్యవహరించాడు కాబట్టి ఆయనతో నాకు సంబంధం లేదని రమ్మని చెప్పండి బయటకు. తెలంగాణ వాళ్ళ మేము ఒకవేళ వెల్కమ్ చెప్తారేమో ఆ వర్గాల వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆయన స్వాగతించే వాళ్ళు ఉంటే. సార్ ఇక్కడ సుదీర్ఘంగా చాలా డీప్ గా చాలా డెప్త్ గా మాట్లాడాల్సిన అంశం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమస్యల మీద మాట్లాడడానికి ఇంకా ఆయనకి ఇక్కడ అవసరం లేదు సార్. ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఒక డిప్యూటీ మాట్లాడితే మాట్లాడండి, మాట్లాడకూడదని కూడా మనం ఎందుకు అనాలి? తెలంగాణ రాజకీయాల్లోకి
బీజేపీ అనేటువంటిది పవన్ కళ్యాణ్ రూపంలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు లోకేష్ రూపంలో, ఇవాళ మిగతా నాయకుల రూపంలో తెలంగాణ అస్తిత్వం ఏం తెలంగాణ పునరావాస కేంద్రమా? తెలంగాణ ఇంకా తెలంగాణ వచ్చింది 12 సంవత్సరాలేరా నాయన. తెలంగాణ ప్రజలను తెలంగాణలో స్వేచ్ఛగా బ్రతకనివ్వండి. మీరు వచ్చి వ్యాపారాలు పెట్టుకున్నారు, మేము కాదనట్లేదు. విద్యా సంస్థలు పెట్టుకున్నారు, మేము కాదనట్లేదు. ఆసుపత్రులు పెట్టుకున్నారు, మేము కాదనట్లేదు. టీవీ ఛానళ్లు పెట్టుకున్నారు, మేము కాదనట్లేదు. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ భాషను, యాసను గతంలో మేము తెలంగాణ ఉద్యమంలో ఒక మాట మాట్లాడినాం కటారి గారు. రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు, మేము ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. రావచ్చు పోవచ్చు, ఆట పాడుకోవచ్చు, పాట పాడుకోవచ్చు, వేషం వేసుకోవచ్చు, చిత్రాల్లో నటించవచ్చు, మేము ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన కించపరిచే ఎవరినైనా కూడా తెలంగాణ సమాజం సహించదు. ఇంకా తెలంగాణ ఉద్యమ భావజాలం చల్లారలే సార్, ఇంకా వేడిగానే ఉంది. మమ్మల్ని తెచ్చగొట్టద్దు. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణలో ఉన్న 11 విశ్వవిద్యాలయాలు ఇంకా సిద్ధంగానే ఉన్నాయి. కాదండి, మీరు రెచ్చగొట్టద్దు అంటారు, ఆయన రెచ్చగొట్టద్దు అంటారు. ఈ రెచ్చగొట్టే గొడవ ఏంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయనేమో నన్ను రెచ్చగొట్టబాగండి అంటారు, మీరేమో మమ్మల్ని రెచ్చగొట్టద్దు అంటారు. ఈ రెచ్చగొట్టే అంశాలు ఎందుకు వచ్చినాయి కొత్తగా? వినండి సార్, కోడి చెరువు దగ్గర నేను పశువుల కోసం కబ్జా చేసిన అనే మాట అంగీకరించిండు ప్రత్యక్షంగా ప్రెస్ సాక్షులు. అంటే గోశాలలు పెట్టుకునేటోళ్ళు ఎవరైనా కూడా తెలంగాణ చెరువుల్ని గోశాలల పేరు మీద కబ్జా చేయొచ్చా? పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఆ గోవులన్నింటినీ తీసుకుపోయి ప్రభుత్వ లెక్కల ప్రకారం, అధికారుల ఆదేశాల ప్రకారం ఉన్న గోశాలలో వదిలేసి ఆ చెరువును తెలంగాణ సమాజానికి వదిలేయామని చెప్తా ఉన్నాం. తెలంగాణను కబ్జా చేసుకోవడానికి, తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవడానికి తెలంగాణ ఏం పునరావాస కేంద్రం కాదు. తెలంగాణ అనేటువంటిది దానికంటూ బానిస సంఖ్యలు తెగిపోయినాయి సార్. ఇప్పుడు ఏంటి మీరు కాదు మీ ఉద్దేశం దత్తాత్రేయ గారు, తెలంగాణలో జనసేన పోటీ చేయొచ్చా? మీ అనుమతి ఏమన్నా కావాలా? ఏం చెప్తారు? మా సార్ ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు. పోటీ చేసుకోవడానికి మేము ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ మా భావజాలానికి, మా అస్తిత్వానికి, మా పుట్టుకనే ప్రశ్నిస్తే ఎట్లా? ఇవన్నీ ఎన్నికల్లో చూద్దాం సార్. మళ్ళీ బిగ్ డిబేట్. లింగనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు చూశారు. ప్రభుత్వం అంటే ఇష్యూ ఎక్కడ మొదలైందో మనకు తెలియదు, ఇది దేని కంటిన్యూషనో ఎవరికి అర్థం కాని అంశం. కానీ మొత్తానికి తెలంగాణలో రేపు ఎన్నికల్లో పోటీ చేస్తాం, తెలంగాణ ప్రతి అంశం మీద నేను మాట్లాడతా, నన్ను ఎవరు ఆపుతారో చూస్తా అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఏంటి ప్రభుత్వం ఆయన ఏమన్నా రావద్దా తెలంగాణకి, లేదా ఆయన రాకుండా ఆపారా? ఇది ఒక అంశం అయితే. రెండు, ఇందాక మన దత్తాత్రేయ గారు కూడా మాట్లాడారు, అంటే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి. ఉదాహరణకి ఆయనే కోట్ చేసిన ఇవాళ కొండగట్ట ఆంజనేయ స్వామికి 30 కోట్లు నేను ఇచ్చాను, తెలంగాణ మీద ఎంత కమిట్మెంట్ లేకపోతే ఇస్తాను. అలాగే తెలంగాణలో వరదలు వస్తే ₹1 కోటి ఇచ్చాను. ఏంటి తెలంగాణ నిజంగా అంత దేవుడికి ఆయన ఇచ్చింది తెలంగాణ మీద కమిట్మెంట్ కింద చూడాలా? లేదు వరదలు వస్తే ₹1 కోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమో లేకపోతే వీళ్ళు ఇస్తే దానికి ఆశపడి ఉన్నామా? అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన టార్గెట్ ఎవరు? ఆయన టార్గెట్ కాంగ్రెస్సా? పోటీ చేయాలంటా ఉన్నారు బీఆర్ఎస్సా? ఎవరు ఆయన టార్గెట్? ఆయన చాలా అంశాలు మాట్లాడారు, 1 గంట సరిపోద్ది ఆయన విశ్లేషించడానికి. మీకేమనిపిస్తుంది లింగనాథ్ గారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, అదే విధంగా పెద్దలు, కోపానిస్టులకు డెఫినెట్ గా ఏదైతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి భాష చూస్తుంటే ఆయన ఒక అపరిపక్వతగా మాట్లాడినట్టుగా ఇవాళ మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. బహుశా ఆయనకైనా అర్థమైంది అంటే ఆయన స్క్రిప్ట్ ఎవరో రాసిస్తే ఆ చదివే స్క్రిప్ట్ ను పట్టుకొని బహుశా రాసే వాళ్ళకైనా కూడా సరిగా గైడ్ చేయాలనేది చాలా స్పష్టంగా లేదనేది మరొకసారి అర్థమైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇదే వ్యక్తి గతంలో ఏం మాట్లాడారో మన అందరికి తెలుసు. ఆయన తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పినటువంటి వ్యక్తి, ఆంధ్రకు కొబ్బరి తోటలకు తెలంగాణ దిష్టి తగిలినటువంటి వ్యక్తి. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఏం అవసరం వచ్చిందని ఇవాళ నువ్వు తెలంగాణకు వచ్చావు? ఇవాళ నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నావు, నీకు ఒక ప్రజలు బాధ్యతగా అక్కడ నీకు ఒక బాధ్యత ఉంది, నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు. నువ్వు ఆంధ్ర ప్రజలకు అది కాదు మీరు ఆ మాట అంటే కాదు సార్, మీరు కాదు లింగనాథ్ గారు, ఆయన ఇదే ప్రశ్నిస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ కేరళ పోయి పోటీ చేయొచ్చా వయనాడు నుంచి, లేదా ప్రియాంక గాంధీ పోటీ చేయొచ్చా? వాస్తవంగా ఎవరు ఎక్కడైనా మాట్లాడొచ్చు. అంటే ప్రభుత్వం ఒకటి మీరు అధికార పక్షాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు మాట్లాడుతాను. ఇవాళ ఆయన ఒక 2000 మందితో సభ ఇండోర్లో పెట్టుకుంటా ఉన్నారంట. ప్రభుత్వం కానీ లేదా పోలీస్ శాఖ కానీ అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు?
నేను అక్కడికే వస్తున్నా కట్టాలి గారు. నేను ఏమంటున్నా ఏ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉంది, ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. మేము దానికి వ్యతిరేకం కాదే. కొంచెం ఆయనకు తెలియదు, ఎందుకంటే ఆయన చదువుకున్న చదువు ఆ విధంగా ఉంది, ఆయనకు తెలియకపోవచ్చు కదా. నేను పోటీ ఎవరు చేయవద్దన్నారు. ఇవాళ జరిగిన సమస్య ఏందండి? ఇవాళ నువ్వు ఆవిర్భావ దినోత్సవం రోజున ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో ఒక కలహాలు సృష్టించాలనే కుట్రతోంటే ఇవాళ నువ్వు ఇక్కడ ఇది జరుగుతుంది. అంటే ఎవరెవరు కలహాలు పెట్టాలనుకున్నారు? మీ వెర్షన్ చెప్పండి, ఎవరెవరు కలహాలు పెట్టాలనుకున్నారు? కటారి గారు మీరు కొంచెంసేపు టైం ఇవ్వండి. కాదు, నేను అడుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరి మధ్య కలహాలు పెట్టాలనుకుంటున్నారు మీ అభిప్రాయం? తెలంగాణ ప్రజలండి, ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రశాంతంగా ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతుంటే నరేంద్ర మోడీ, బీజేపీ, బీఆర్ఎస్ ఇవాళ జనసేన కలిసి ఇవాళ తెలంగాణలో ఒక అశాంతి నెలకొల్పాలనే కుట్రతో ఉంటే కదా ఇవాళ పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేను ఏమంటున్నా అంటే మీరు ఇవాళ తెలంగాణ ఎవరు మీ అయ్య జాగిరా అంటుడు. బరాబర్ మా అయ్య జాగిరే, మేము ఇక్కడే పుట్టాం, మా తాతలు మా తండ్రులు ఇక్కడే పుట్టారు. తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, మీ అయ్య జాగిరి కాదు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతుండో నేను అదే చెప్తున్నా. చెగుబేర నుంచి ఇవాళ చెంచాగిరి వరకు పవన్ కళ్యాణ్ మారిండు. ఆయన గురించి ఏం మాట్లాడతామండి? అసలు చర్చ ఆయన గురించి ఆంధ్రాలే అన్నాడు, నేను సీఎం కావాలని అన్నాడు. నువ్వు అక్కడే సీఎం కావాలని ఇక్కడ తెలంగాణకు వస్తే నేను పట్టించుకుంటావు ఎవరండి? అసలు నీ ఉద్దేశం ఏంది? ఇవాళ ప్యాకేజీ మాట్లాడుకొని నరేంద్ర మోడీకి, బీఆర్ఎస్ కేసీఆర్ కు ఒత్తాసు పలకడం కోసం, ప్రజల మధ్యలో కలహాలు సృష్టించుకోవడం కోసం ఇవాళ నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా. నీకు నిజంగా దమ్ముంటే నరేంద్ర మోడీ గురించి ప్రశ్నించు. 12 సంవత్సరాలుగా ఇవాళ నరేంద్ర మోడీ ఏం చేసిండో దాని గురించి ప్రశ్నించు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పెషల్ స్టేటస్ అన్నాడు, దాని గురించి ప్రశ్నించు. ఏనాడైనా నరేంద్ర మోడీని అడిగావా? నువ్వు దాని గురించి మాట్లాడు. ఇవాళ పేపర్ లీకేజ్లు అవుతున్నాయి, మనం చూసినామండి కటారి గారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇవాళ ఆగమవుతుంది. దమ్ముంటే దాని గురించి మాట్లాడు. అతను నువ్వు ఒకసారి చెగువేర మాట్లాడతావు, కమ్యూనిజం గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అండి? కమ్యూనిజం అంటే తెలుసా నీకు? గురించి జాతీయ ఒక్క నిమిషం అండి, ప్రాంతీయవాదం జాతీయవాదం నీకైన రాష్ట్రాలు ఇండియా ఏముంటదండి? ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కలిస్తే జాతీయం ఒక భారతదేశం అనే దేశం ఏర్పడింది. బహుశా పవన్ కళ్యాణ్ అది కూడా తెలియదు. పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా తెలంగాణ ప్రజాస్వామ్యబద్ధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మీ యొక్క కుట్రలు అంటే మీరు ఇవాళ ప్రజల్ని కావల్సుకొని ప్రజల మధ్యలో వైషమ్యాలు కలగజేయడం కోసమే కదా. నీకు దమ్ముంటే చర్చలు పెట్టు, నువ్వు పోటీ చేయి. నువ్వు గతంలో కూడా పోటీ చేసినావు, తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పిరు. నిన్ను ఓడి పోటీ చేయొద్దన్నారండి. నిన్ను అడ్డుకున్నది ఎవరు? ఇవాళ సమస్య అది కాదు. ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు నువ్వు కావలసుకొని ఈ కుట్రల ద్వారా దాని గురించి మేము మాట్లాడుతున్నాం కదా. ఇవాళ మీరు ఒకసారి స్పీచ్ నండి కటారి గారు, గద్దర్ని అవమానించుండు. ఇవాళ ఏ విధంగా ఇవాళ గద్దరు ఆయన ఏ విధంగా ఇవాళ అమరుడు అయిండు. ఆయన లేని వ్యక్తి గురించి ఇవాళ మాట్లాడితే ఎట్లండి? కనీసం సోయిని మాట్లాడుతుండా పవన్ కళ్యాణ్ గారు? ఏం మాట్లాడుతుండండి? ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకొని ఏ తెలంగాణ ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సమస్య. న్యాయదానికి వ్యతిరేకంగా, నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ తెలంగాణ చైతన్యానికి ప్రతీకమైన. నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఇవాళ ఆయన ఎప్పుడైనా పెట్టుకోవచ్చు సభ ఇవాళ పెట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఒక 2000 మందితో సభ అన్నారు. యాక్చువల్గా ఏంటి ప్రాబ్లం? ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడానికి ఆయన మాట్లాడితే ఏమైనా నష్టం అనుకున్నారా, లేదా ఏమైనా శాంతి భద్రతల ఇష్యూ ఉందా? ఏమై ఉండొచ్చు లింగనాథ్ గారు? అండి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు రావచ్చు, పోవచ్చు. గతంలో కూడా మీరు కూడా చూశారు, ఇదే కొండగట్టు పోయిరు. మరి ఇక్కడ ఎవరు కూడా దాన్ని అడ్డుకోలేదండి. ఇవాళ సమస్య ఏంటంటే ఇవాళ కావలసుకొని వైషమ్యాలు సృష్టించాలని ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు నీవు రావాల్సి వచ్చి ఇక్కడ రాజకీయ సభ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందా అన్నావు. ఇవాళ నువ్వు ఎలక్షన్ లో పోటీ చేయి, నీ దమ్మేందో ప్రజలు చూస్తారు కదా. నీ గతంలో తెలంగాణ ప్రజలు నీ దమ్మేందో చూసిరు, నీకు ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు. నువ్వు ఆంధ్రాలోనే గెలవలేనివి, నువ్వు అక్కడే ముఖ్యమంత్రి కాలేనివి నువ్వే అన్నావు కదా. మరి నువ్వు తెలంగాణ నిన్ను ఓడట్టుకుంటారు. సమస్య నిన్ను అడ్డుకోవడం గురించి కాదు, తెలంగాణ ఆత్మగౌరవం గురించి. మరి ఇదే తెలంగాణలో అంటే కాదు సార్, మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంత శాంతి భద్రతల సమస్యగా ఉంది, ఆయన సభ ఇవాళ పెడితే ఆ కారణంగా అనుమతి ఇవ్వలేకపోతున్నాం అన్నది ఒక వెర్షను.
అంటే ఏంటి సభను అడ్డుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారనే ఏంటి మీ ఆలోచన, ప్రభుత్వ ఆలోచన? చేయండి, సభను ఎవరు అడ్డుకోవాలని కాదు, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళ ఆవిర్భావ దినోత్సవంలో ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నో సార్లు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిందండి. తెలంగాణ ఏర్పడ్డ 11 రోజులు అన్నం తినలేదు అన్నాడు కదా, అన్నం మానేసినటువంటి వ్యక్తికి ఇవాళ ఒక ఆవిర్భావ దినోత్సవంలో సంబరాలు చదువుకుంటారు మా తెలంగాణ ప్రజలందరూ. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం అమరవీరులను గుర్తించి ఇవాళ వాళ్ళందరికీ గౌరవిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఈ సభ పెట్టుకోవడం ఇవాళ మంచిది కాదు. ప్రజల మధ్య విషయంలో వస్తాయి. నీకు చేతనైతే పోటీ చేయి, గతంలో చేస్తే నీకు ఏమొచ్చిందో తెలుసు. ఓడిపోయినావు, 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి నువ్వేం మాట్లాడతావు? లింగరాజు గారు మళ్ళీ వస్తాను. ఒకసారి రెహమాన్ గారు, ఇక్కడ ఒక అంశం, ఇప్పుడు తెలంగాణలో ఉంటున్న ఎవరు కూడా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఈ రిఫ్ట్ ఉండాలని కోరుకోవట్ల. అది మాత్రం 100% హైదరాబాద్ గ్రోత్ ఆగకూడదు, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి, ఎదగాలి, ఉద్యోగాలు రావాలి, లేకపోతే పరిశ్రమలు రావాలి, రియల్ ఎస్టేట్ పెరగాలి, మరొకటి పెరగాలని కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఎవరు పాస్పోర్టు హైదరాబాద్ రావాలంటే తెలంగాణ రావాలంటే పాస్పోర్ట్ కావాలా, ఈ భాష ఎవరు మాట్లాడట్లా. అలాగే ఆంధ్ర వాళ్ళని ఉండనివ్వరా, ఇలా చేస్తే ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇక్కడ బాగానే ఉన్నారు, ఆంధ్ర ప్రజలతో మీకేంటి ఇష్యూ, ఇవన్నీ అంటే అసలు ఈ గందరగోళం ఇవాళ అవసరమైన కదా. ఆయన పోటీ చేయాలంటే బ్రహ్మాండంగా పోటీ చేయొచ్చు, తెలంగాణకి నేను ఇవన్నీ చేస్తానని చెప్పొచ్చు. ఈ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ ఎవరో ఆయన్ని నువ్వు ఆంధ్రవాడి అన్నందుకు మొత్తం తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ ఇష్యూ ఎందుకు తీసుకొస్తున్నారు? అటర్ గారు, నిజానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఈరోజు ఒక అంశాన్ని ప్రాతిపదికనో లేకపోతే ఒక ఇష్యూ బేస్డ్ గానే ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన ఎంతసేపు ఉన్నా ఆయన స్క్రిప్ట్ అంతా గందరగోళంగా ఉంది, ఆయన మాట్లాడుతున్న మాటలు గందరగోళంగా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో ఎట్లాంటి అన్రెస్ట్ లేదు. గత బీఆర్ఎస్ పాలనలో కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కావచ్చు, ఎక్కడ ఎవరి మీద ఎట్లాంటి దాడులు లేవు. చాలా ప్రశాంతమైనటువంటి పరిస్థితి ఉంది. అందరూ మర్చిపోయి అందరూ కలిసిమెలిసి అట్లానే ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాతావరణంలో మళ్ళీ నన్ను ఆంధ్రోడా అంటారా, మళ్ళీ నన్ను బరాబర్ ఆంధ్ర వాళ్ళనేనండి, మీరు బరాబర్ గా మేము తెలంగాణ వాళ్ళనే, దాంట్లో ఏమీ లేదు, విడిపోయినాము, దాంట్లో ఏమి రెండో ఇష్యూ లేదు. కానీ ఆయన ఈ రోజు తెలంగాణకు రావడానికి, తెలంగాణలో సభ పెడదాం అనుకోవడానికి ఆయన కారణంగా ఏ అంశాన్ని చెప్పలేకపోయినారు. అంటే అట్లా చెప్పలేకపోవడమే కాకుండా తెలంగాణ వద్దన్న ఎంఐఎం ని మీరు ఎందుకు ఉంచారు ఇక్కడ? తెలంగాణ ఎంఐఎం రాయల తెలంగాణ అంది. ఒకవేళ తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఇవ్వండి అని చెప్పింది. అట్లానే మీరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదని అన్నాడు. రాజశేఖర రెడ్డి సిఎల్పి నాయకుడిగా ఉన్నప్పుడే తెలంగాణ పిసిసి సపరేట్ గా చిన్నారెడ్డి నేతృత్వంలో సోనియా గాంధీకి తెలంగాణ డిమాండ్ ఇచ్చింది. అట్లానే గులాబీ కండువా కప్పుకొని 2004లో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కూటమితో కలిసే అప్పటి టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది. బట్టి ఇదంతా చరిత్ర, మనం చెరిపేయలేంది. అంటే రాజశేఖర రెడ్డి ఉన్నా, అంతకంటే ముందు ఇంకెవరు ఉన్నా, తెలంగాణ వాదం అనేది కంటిన్యూస్ గా బతుకుంది. అది డెఫినెట్ గా తన అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ రోజున ఇమ్మీడియట్ గా ఆయన ఎందుకో నిద్ర లేచి ఇక్కడ ఏం జరిగిందని ప్రశ్నిద్దాం అనుకున్నారో, ఏం జరిగింది కాబట్టి మాట్లాడదాం అనుకుంటున్నారో అర్థం కాలేదు. రెండోది ఏంటంటే అక్కడ కూడా తెలంగాణ అధికారులు ఉన్నారు ఆంధ్రాలో, అట్లా అది కూడా కరెక్ట్ కాదండి. ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, అక్కడ తక్కువ ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ఉన్నారు. కానీ ఈ విభజన రేఖ ఏదైతే చూపెడుతున్నాడో మళ్ళీ ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్లకు ఏదో మీరు అభద్రతలో ఉండబోతున్నారు, మీకోసం నేను రక్షణగా. నిజంగా ఎవరు హైదరాబాద్ లో ఎవరు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అభద్రత భావాలు ఉన్న భావన పొరపాటు కూడా నాకైతే ఉన్నట్టు కనపట్లేదు రెహమాన్ గారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మధ్య యుగాల నాటిలో మాకేవెళ్ళి ఒక విషయం చెప్తాడు, ప్రజలకు దగ్గర కావాలంటే ప్రేమతోనైనా దగ్గరగా, భయపెట్టైనా దగ్గరగా అని చెప్తాడు. హిందూ ఖత్రే మే హాయ్, నేను లేకపోతే నీకు అభద్రత. హైదరాబాద్ లో ఉండే సీమాంధ్రులకు మేము లేకపోతే మీరు అభద్రతలో ఉంటారని అభద్రతను సృష్టించడం. అంటే మనకు మాస్ పొలిటికల్ సైన్స్ లో సబ్జెక్ట్ అది. మధ్య యుగాల నాడే మాకే వెళ్ళి చెప్పాడు. ఈయన రెండోది ఎంచుకున్నాడు, లేని అభద్రతను ఇక్కడ సీమాంధ్ర ప్రజలకు కల్పించాలి. మా నాయకత్వం లేకపోతే, మేము మీకు సపోర్ట్ గా మాట్లాడకపోతే,
అంటే ఒక అంటే ముస్లింలను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ కూడా ఇదే చెప్తుంది, అభద్రత, మీరు బతకలేరు హైదరాబాద్ లో అని చెప్తారు. అంతే, అంటే వీళ్ళు హిందూ ఖత్రమే, ముసల్మాన్ ఖత్రమే, ఆంధ్ర వాళ్ళ ఖత్రమే, అంటే ఒక లేని అభద్రతను సృష్టించడమే ఆయన నాయకత్వం కావాలని కోరుకోమని చెప్పడంలో భాగంగా అట్లానే అక్కడ బలహీన పడుతున్నాడు ఆంధ్రాలో. అక్కడ ఇమేజ్ పెంచుకోవడం కోసం ఈ కొత్త మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నేను ముందుగా చెప్పినట్టు బీట్ అరౌండ్ ది బుష్, ఎక్కడ ఆయన కరెక్ట్ గా పాయింట్ గా ఎక్కడ మాట్లాడలేదు. తెలంగాణలో ఆయన అవసరం గానీ ఆయన నాయకత్వం గానీ ప్రజలు ఇక్కడ పోటీ చేస్తే తెలుస్తుంది, తప్పే ఉంది, పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు ఏముందంటే కోతులు ఆడించినా జనం గుమ్ము కొడతారు, దాంట్లో ఏమున్నది? తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా వస్తారు జనం, జనం ఏమున్నది, అది సమస్య కాదు కదా. రైట్, జనం ఆంధ్రాలో కూడా వచ్చారు, ఓట్లు రావటం అన్నది వేరు. ఒకసారి వెంకటేశ్వర గారు, గాది వెంకటేశ్వర గారు, వాస్తవంగా ఆయన ఎవరైతే పేరు తీసుకొని గట్టిగా తిట్టారో వాళ్ళందరినీ ఇవాళ ఆయన బ్రహ్మాండంగా పొగుడుతూ ఉన్నారు. నాగేశ్వర గారు అంటే నాకు గౌరవం అని చెప్తా ఉన్నారు. లేదు పాశ్యం యాదగిరి గారు, ఆయన నేను కూర్చొని కొన్ని గంటలు మాట్లాడుకున్నాం, చాలా విషయాలు చర్చించుకున్నాం. నిన్ను దామోదర సంజయ్ గురించి గారి గురించి కూడా మాట్లాడుకున్నావు అని చెప్తున్నారు. నిన్ను తిట్టిన వాళ్ళేమో నువ్వు పొగుడుతున్నావు. ఎవరి మీద కక్ష నాకు అర్థం కాల. అంటే ఇవాళ ఇక్కడ సభ ఆయన్ని పేరు తీసుకొని బాగా గట్టిగా విమర్శించారన్న పాశ్యం యాదగిరి గారితో సహా ఆయనంటే నాకు చాలా గౌరవం అని మాట్లాడుతూనే నన్ను రావద్దంటారా, నేను ఇక్కడ పోటీ చేస్తే ఎవరు పాశ్యం యాదగిరి గారు పోటీ చేయొద్దన్నారా, లేకపోతే నాగేశ్వర గారు పోటీ చేయొద్దన్నారా, తెలంగాణ ముఖ్యమంత్రి పోటీ చేయొద్దన్నారా, ఎవరు పోటీ చేయొద్దన్నారు, ఎవరు రావద్దన్నారు? సభ గురించి కొంత గందరగోళమైన పరిస్థితుంది ఇవాళ. సరే, ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు జరిగి కాస్త వాతావరణం వేడిగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఒక సెక్షన్ ఆఫ్ జర్నలిస్టులు అనుకోండి, మరొకళ్ళు అనుకోండి, ఒక ఇష్యూ జరిగింది, మీకు కూడా తెలుసు, కొత్తగా మళ్ళీ దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. సో ఈ బ్యాక్డ్రాప్లో ఒకవేళ సభకు అనుమతి ఇవ్వలేదనుకోండి, ప్రభుత్వం ఆయన ఆపిందా, ఆపుతారా, ఆపగలరా? ఇప్పుడు మోడీ గారు వచ్చి మాట్లాడతారు, బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది, లేదా ఇంకో పార్టీ వచ్చి పోటీ చేస్తుంది, జనసేన ఆల్రెడీ ఇక్కడే ఉంది. ఏంటి ఆయన ఎవరిని, ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టు తిట్టిన వాళ్ళేమో ఆయన వాళ్ళేమంట్లా, ఎవరిని కామెంట్ చేస్తున్నారు, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? అలాగే ఇంకొక పాయింట్ వెంకటేశ్వర గారు, తెలంగాణలో ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ మొత్తం హైదరాబాద్తో సహా ఎవరు అభద్రతతో ఉన్న పరిస్థితి అయితే బై అండ్ లార్జ్ ప్రజల్లో ఎక్కడ వాళ్ళ కులం కారణంగానో, మతం కారణంగానో, ప్రాంతం కారణంగానో హైదరాబాద్ అయితే ఎవరు అభద్రతతో ఫీల్ కావట్లేదు. తెలంగాణలో కూడా ఆ మాటకు వస్తే ఫీల్ కావట్లేదు. ఈయన ఏం క్రియేట్ చేసి రెచ్చగొట్టదంటారు, ఆయనే ఎవరు అడ్డుకుంటారో చూస్తారని తొడగొడతారు. ఏం అర్థం చేసుకోవాలి? ఒకటి సార్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇందాక రెహమాన్ గారు మాట్లాడుతూ అధికారులు అన్నారు, అది తప్పండి. ఒకసారి మీరు అది వినండి. మీరు తాడేపల్లిగూడెంలో ఇక్కడి నుంచి రైతులు అక్కడ గోడౌన్కి వెళ్తే అక్కడ ఇబ్బందులు పడుతుంటే అక్కడ మా ఎమ్మెల్యే గారు ఉండి దగ్గరుండి వాళ్ళందరికీ కూడా సరిచేసి పంపించారని చెప్పారు, అధికారులు అనలేదు. ఒకసారి వినండి. ఇదే వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, కొంచెం మాట్లాడిన మాటని అర్థం చేసుకోకుండా మాట్లాడేసేస్తున్నారు. ఇవి వచ్చి ఇలా రెహమాన్ గారు లాంటి వాళ్ళు కూడా అట్లాగే మాట్లాడుతున్నారు, మామూలు వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. అదే కదా ఇబ్బంది. అక్కడ లారీలు డ్రైవర్లు అక్కడికి వెళ్ళి ఆ గోడౌన్ దగ్గర దించేటప్పుడు సమస్య వస్తే వాళ్ళందరినీ కూడా మా ఎమ్మెల్యే ఉండి పంపించారని చెప్పారు. కానీ అక్కడ కూడా అధికారులు ఉన్నారు అని భయపెట్టే టైప్ గా మాట్లాడదు. మీలాంటి మేధావులు కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు. అది చిన్న పాయింట్ సార్, అది వదిలేద్దాం, మిగతా విషయాలు వచ్చింది అదే కదా. అన్ని అదే అండి. ఇప్పుడు అభద్రత అనేది ఎవరికి లేదు, అభద్రత ఎవరు సృష్టించాలి, అభద్రత ఎవరికి ఉందంటే ఈ మేము సోకాల్డ్ లీడర్లం అని చెప్పి మేమే మేధావులమి, మేమే తెలంగాణ అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి అభద్రత ఉంది. అంతకుమించి ఏం లేదు అక్కడ. ఇవాళ మీటింగ్ లో అక్కడ వచ్చేది ఎవరండి? మేము పెట్టుకున్న మీటింగ్ లో ఎవరు వస్తారు? ఇందాక కూడా చెప్పాను నేను, ఇక్కడ ఆంధ్ర నుంచేనా మేము లారీలో తీసుకొచ్చాం జనాన్ని. వాళ్ళందరూ కూడా తెలంగాణ పుట్టి పెరిగినాడు కదా, తెలంగాణ గడ్డ మీద పెరిగినాడు కదా, వాళ్ళు కూడా తెలంగాణ వాదు. నేను అడిగిందని చెప్పండి. కాదు సార్, కాదు వెంకటేశ్వర గారు, నేను అడుగుతున్నది ఆయన్ని మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ లో గట్టిగా తిట్టిన వాళ్ళని ఒక్కరిని కూడా ఆయన పేరు తీసుకొని తిట్లా, ఎవరిని తిడుతున్నారు? అట్లాగే కటారు గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తిట్టడానికో మీటింగ్ పెట్టాలి. అక్కడ మేము ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ వల్ల మేము మా మీటింగ్ పెట్టుకుంటే మా మీటింగ్ లో ఏం మాట్లాడేవాళ్ళమో ఆ మాట్లాడిన తర్వాత ఈ మేధావులందరూ వచ్చి కాదు వెంకటేశ్వర గారు, ఆయన మీటింగ్ పెట్టి నేపథ్యం ఇవాళ ఆయన మాట్లాడిందంతా నన్ను తిడుతుంటే కూడా నేను మాట్లాడొద్దా, నేను కనీసం నా నిరసన కూడా తెలపొద్దా అంటారు. ఆ తిట్టిన వాళ్ళు అంటే నాకు గౌరవం చెప్తున్నారు, అది సమస్య. మీటింగ్ ఇరండి కటారు గారు, మీటింగ్ జరిగితే స్పీచ్ ఇది కాదు. అసలు మీటింగ్ జరిగితే ఇది స్పీచ్ ఉండదు కాదు. ఇక్కడ వీళ్ళందరూ చేసినటువంటి యాగి వల్ల
ఇది ప్రెస్ లో అక్కడ ప్రెస్ లో మాట్లాడిన తర్వాత వచ్చిన మాటలు కానీ అసలు అనుకున్నది కానీ వాళ్ళతో ఏం మాట్లాడదాం అనుకున్నది ఏం చేద్దాం అనుకున్నా అది వేరే సబ్జెక్ట్ అయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఇది సబ్జెక్ట్ కాదు. ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక యాగి చేస్తారో దానికి వస్తుంది. ఎందుకు మాకు కాంగ్రెస్ మీద మేము ఎందుకు టార్గెట్ చేయాలి? బీజేపీ వచ్చి మమ్మల్ని కుట్ర చేస్తామా? మాకేం కుట్ర అక్కడ ఎందుకు కుట్ర చేస్తాం? అందరూ కూడా పార్టీ ప్రతినిధులు ఏం మాట్లాడతారు? ఎవరు పార్టీ వాళ్ళని కాదండి. ఇవాళ పోయినసారి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత వచ్చి ఆంధ్రలో పార్టీ పెట్టింది, మా గుంటూరులోనే ఆఫీస్ పెట్టింది. మేమేమన్నా వద్దన్నామా? మేము రావద్దన్నా? ఎవరన్నా ఏం మాట్లాడతారు వీళ్ళు? ఒకటే మాట వెంకటేష్ గారు, ఒకటే మాట. ఇక్కడ వీళ్ళు ఇవాళ చెయ్యబట్టే మళ్ళీ చెప్తున్నాం ప్రభుత్వం మీరు మమ్మల్ని ఆపబట్టి ఇదంతా యాగి అయింది. కానీ మా మీటింగ్ మాకు జరిగితే గొడవే లేదు కదా. ఎవరిని అభద్రత, ఎవరిని రెచ్చగొట్టాం? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. తిట్టిన వాళ్ళని కూడా తిట్టకుండా ఉండటమే మానేద్దాం. వాళ్ళు తిట్టినప్పటికీ కూడా గౌరవిస్తున్నాం. వాళ్ళు భేదాలను చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని తిడతానికి రాలే. మేము ఎందుకు తిడతాం? తిట్టాల్సిన అవసరం మాకేంటి? మాకు రాజకీయ పార్టీ అండి. రాజకీయ పార్టీకి నాయకుడు సరే ఆంధ్రలో మా పరిస్థితి ఏంటి అనేది తీసి పక్కన పెట్టండి. ఎక్కడ ఎవరిది ఎట్లా ఉన్నా కానీ అందరూ పరుగుతున్నారు కదా. అటు ఏ నాయకుడు ఏ పార్టీ వాళ్ళు వెళ్ళకుండా ఏం లేరు కదా. కాంగ్రెస్ వెళ్ళాను, ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళాను, ప్రచారాలు చేస్తుందా? రకరకాలుగా మాట్లాడుతుందా? ఇవన్నీ ఉన్నదే కదా. ఇవన్నీ ఉన్నదే కదా. ఇప్పుడు అక్కడ వేరే దాన్ని ఇంత ఇష్యూ చేసింది, ఇంత ఇష్యూ చేయడానికి కారణం తెలంగాణ ప్రభుత్వం. కాదు సార్, మీకు అసలు మీకు ఇక్కడ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఎక్కడ ఇష్యూ రాలా? ఒక చిన్న సంఘటన మధ్య ఇష్యూ వచ్చింది. దాంతో తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సంబంధం ఏంటి అంటున్నాను నేను అంటుంది. ఇప్పుడు కూడా ఇష్యూ ఏముంది కట్టారు కదా నేను అంటున్నది. ఇప్పుడు కూడా ఇష్యూ ఏముంది? కేవలం ఆపాలని, దీన్ని గొడవ చేయాలని తప్పితే ఏముంది ఇష్యూ? ప్రెస్ క్లబ్ లో ఎవరో జర్నలిస్టులు పెట్టారు, మేము ఎక్కడ రెస్పాండ్ కాలేదు కదా వాళ్ళ గురించి. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ సభలో వాళ్ళ పేర్లు తీసుకొని కూడా మాట్లాడారు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోండి, సభ కాదు. సభ క్యాన్సిల్ అయిన తర్వాత మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ అది. ప్రెస్ మీట్ లో అక్కడ సభలో జరిగేదని చాలా తేడా ఉంటుంది. మాట్లాడిన మాటలు ఇవే దాన్ని అట్లే ఆపదిస్తారు మీరు. మాటలు కదా ఇవి. వేరే ఉండదేమో, అది కాదు కదా. అంటే ఆయన మాట్లాడింది నేను చెప్తున్నాను సార్. అక్కడ ఏం మాట్లాడితే అది తీసుకునేవాళ్ళు ఆయన. మీటింగ్ జరిగితే వేరుగా ఉంటుంది కట్టారు గారు. మీటింగ్ లో ఇది కాదు కదా. తెలియదు మీటింగ్ లో ఆయన ఏం మాట్లాడేవారో నేను ఊహించలేను కదా సార్. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇవాళ. ఇష్యూ చేసిన తర్వాత క్వశ్చన్ చేసిన మాటలు మా వాళ్ళకి ఏం చెప్పాడు? ఒకే మాట దత్తాత్రేయ గారు, తెలంగాణలో జనసేన పోటీ చేయబోతుంది అని చెప్పి ప్రకటించుకున్నారు. బహుశా ఇమీడియట్ మన కళ్ళ ముందున్నది జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఏంటి జనసేన ఎవరితో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది? విడిగా చేస్తుందా? సార్ మా దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంటది, సల్లకొచ్చి ముంత దాంచొద్దు అన్నట్టుగా ఒక చందం లాగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జనసేన ఎవరితో పోటీ చేస్తుంది? బీజేపీతోని పోటీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వద్దురా నాయన మాకు టీడీపీ పార్టీ రెండు కళ్ళ సిద్ధాంతం వద్దు అన్న టీడీపీతోని పోటీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసేంత దిక్కుమాలిన పరిస్థితి మాకు లేదు. ఇన్ఫర్మేషన్ ఒకటి. రెండోది, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక 3 అంశాలని వాళ్ళ హేళనగా మాట్లాడారు. ఫస్ట్ నంబర్ 1, మా తెలంగాణ దేవుళ్లకు మీరిచ్చిన 30 కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరూ లేకపోతే కొండగట్ట అంజన్ ఒకడే బాగుపడతాను కాదు. నీ మొక్కు అది, నువ్వు మొక్కుకున్నావు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో నువ్వు అధికారంలోకి వస్తే నేను కొండగట్ట అంజన్న భక్తుని, నేను కొండగట్ట అంజన్న యొక్క శిష్యుణ్ణి, నేను నీకు 30 కోట్ల రూపాయలు ఇస్తాను, నీ జేబులోకి వెళ్ళేం రూపాయి ఇవ్వలేదు. కేసీఆర్ గారు కూడా తిరుమలకి ఇచ్చారు, తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పించినావు. దాన్ని కూడా నువ్వు ఇలా తెలంగాణ దేవుళ్ళకి ఇచ్చిన డబ్బులను ప్రస్తావించినావు. నీకు ప్రేమ ఉంటే, నీకు గౌరవం ఉంటే నువ్వు చేసిన దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, గద్దర్ గారికి చేసినటువంటి సహాయం ఆయన బ్రతికున్నప్పుడు చెప్పాల్సిన అంశాన్ని ఆయన లేనప్పుడు మాట్లాడుతున్నావు. చేసినవో చేయలేదో మేము చూసినావా? గద్దర్ గారు వచ్చి ఇప్పుడు ఆయన ఆత్మహత్య సమాధానం చెప్తారా నువ్వు చేసిన సహాయానికి? రెండోది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మేము ఏ ఒక్క ఆంధ్ర నాయకులకు గాని, ఉద్యోగులకు గాని, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారవేత్తలకు గాని, ఆంధ్ర ప్రాంతం నుంచి సెటిల్ అయిన వాళ్ళు గాని, ఇక్కడే పుట్టి ఇక్కడే ఓటేస్తున్న వాళ్ళు, ఇక్కడే బ్రతుకుతున్న వాళ్ళని మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఏ సినిమా నాయకుడిని, ఏ సినిమాల్లో నటిస్తున్నటువంటి కళాకారుని మేము ఇబ్బంది పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఒక అల్లు అర్జున్ జైలుకు పోయే పరిస్థితి ఏర్పాటైతాయి. సంబంధం ఉంది సార్ మీరు మాట్లాడేది. అల్లు అర్జున్ ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన వినండి సార్, వినండి ఏం జరిగింది అక్కడ, ఏం జరిగింది చెప్పండి. వినండి, చాలా ఉన్నాయి సార్ దీనికి అంతర్గతంగా. సంఘటన ఒకటి కావచ్చు,
ఆయన వెనకాల జరిగిన రాజకీయ ప్రోద్బలాలు, ఆయన వైసీపీ నాయకునికి మద్దతుగా నిలబడ్డాడు, చంద్రబాబు నాయుడు అక్కడ అధికారంలోకి వచ్చిండు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పొత్తులో ఉన్నాడు, ఏదేదో జరిగి ఉండొచ్చు. మేమేమంటున్నామంటే మీ రాజకీయాలు, మీ విద్వేషాలు మీరంతా కూడా మా బార్డర్ దాటి వచ్చి మా దగ్గర రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు ఫర్ యువర్ కన్ఫర్మేషన్, మీరు ఇక్కడ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మా మీద ప్రేమతో ఇక్కడికి రావట్లేరు. ఏ రాజకీయ నాయకుడు తెలంగాణ ప్రజల మీద ప్రేమతో రావట్లేడు. కేవలం హైదరాబాద్ లో ఉన్న భూముల మీద ప్రేమతోటి, హైదరాబాద్ లో ఉన్న మీ వ్యాపారాల మీద ప్రేమతోటి ఇవాళ హైదరాబాద్ మేము తెలంగాణ వాదానికి సపోర్ట్ చేసినాం. నువ్వు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే నోటితోని పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు ఉపవాసం ఎట్లా ఉన్నా అన్నావు. తెలంగాణలో మీ ఆంధ్రప్రదేశ్ లో మీ కోనసీమ కొబ్బరి చెట్లు కాలిపోతే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అన్నావు. ఇవన్నీ ఊరికే పోతాయా? వదిలేయాలన్నా మేము చూస్తూ కూర్చోవాలా? అంటే మీకు అవసరం ఉన్నప్పుడు మీరు ఇక్కడ రాజకీయాలు చేయాలన్నప్పుడు నరేంద్ర మోడీ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో ఎవరో ఇక్కడికి పంపిస్తే వచ్చి నువ్వు ఇలా బలీక బక్రా అవుతా ఉన్నావు. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో బలీక బక్రగా పోతా ఉన్నావు. నరేంద్ర మోడీ గారి చెప్పు చేతుల్లోనూ నీ సనాతన ధర్మం ఎక్కడి చెగువీరా, ఎక్కడి సనాతన ధర్మం, ఎక్కడి నీ రాజకీయం, నువ్వు ఎక్కడికి వచ్చి ఎక్కడ మాట్లాడుతున్నావు? తెలంగాణ ప్రజలు ఇవన్నీ కూడా ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి బలమైన అస్తిత్వ ఉద్యమం ఉంది. మా కట్టు మీద, మా బట్ట మీద, ఆయన కూడా వాటి నుంచే స్ఫూర్తి పొందానని చెప్తున్నాడు. ఆశ్చర్యం మీద చాలా కించపరిచిలు సార్, అవమానపరిచింది సార్, మమ్మల్ని హేళన చేసిరు సార్. ఉట్టిగానే రాలేదు తెలంగాణ. 2 దఫలుగా మోసపోయి ఇవాళ 3వ దఫలో మేము విజయం సాధించినాం, తెలంగాణ సాధించినాం. 1969లో అదే అన్యాయం జరిగింది, మమ్మల్ని కాల్చి చంపేలు సార్. 2009లో మాకు మేము కాల్చుకొని చనిపోయేట్లు చేసిరు సార్. ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ ఇక్కడికి వచ్చి? ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది సార్, ఆయన రెచ్చగొట్టిన ఇక్కడ రెచ్చిపోయే పరిస్థితులు ఎవరు లేరు. ఆఖరిగా లింగం యాదవ్ గారు ఒక మాట చెప్పండి, లింగం యాదవ్ గారు ఒకటి చెప్పండి. మొత్తం అంటే పోటీ చేయటం, ఆయన ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. తెలుగుదేశం కనుక డైరెక్ట్గా ఎంటర్ అయితే గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టు తెలుగుదేశం ఇక్కడ ఎవరితో పొత్తు పెట్టుకున్నా అది కేసీఆర్ గారి నెత్తిన పాలు పోసినట్టు అని అందరూ మాట్లాడే పరిస్థితి. పరోక్షంగా ఈయన ఇక్కడ ప్రత్యక్షంగా పోటీ చేసినా లేకపోతే బీజేపీతోటో తెలుగుదేశం ఎన్డీఏ కూటమిగా చేసిన ఎవరికి రాజకీయ లబ్ధి కోసం ఒక అభద్రత క్రియేట్ చేయడం ద్వారా ఎవరికి లాభం? అండి నేను అదే చెప్తున్నా, ఇవాళ తెలంగాణ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాద్ లో ఇవాళ సమస్యలు సృష్టించాలని ఇవాళ కావలసుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఒక ఆనందోత్సవ దినోత్సవమైనటువంటి వాళ్ళ ఆవిర్భావ దినోత్సవంలో ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా చేయడం అంటే డెఫినెట్ కూడా దీని వెనక కుట్రున్నాయి. నేను ముందే చెప్పాను, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ, బీజేపీ, ఇవాళ బీఆర్ఎస్, జనసేన ఇవన్నీ కూడా కలిసి కుట్రలు చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అర్థమవుతున్నది. ఇవాళ తెలంగాణలో ఇవాళ ప్రజాప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాప్రభుత్వం ఉంది. ఇక్కడ మీ కుట్రలు సాగవు. మీకు దమ్ముంటే చేతనైతే ఎలక్షన్ లో పోటీ చేయండి, ఎవరు కూడా వద్దంటలేరే. ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయండి, ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ ఇవాళ కావలసుకొని భావోద్వేగాలను రెచ్చగొట్టుడు, ఇవాళ తెలంగాణకు వస్తే 11 రోజులు అన్నం మానేసినటువంటి వ్యక్తులు మరి ఇవాళ తెలంగాణ ఆవిర్భావం వచ్చి ఎందుకు రావాలి? ఇవన్నిటి వెనుక కూడా ప్రధానమంత్రి ఇవాళ వచ్చి హైదరాబాద్ లో ఆంధ్రాకు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ని ఇవాళ హైదరాబాద్ లో కలిసిండు. ముందు నీ ఆంధ్రాకు సమస్యలు పరిష్కరించు, ఆంధ్రాకు ఇవాళ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కొట్లాడు. నిన్ను ఎన్నుకున్నటువంటి నియోజకవర్గ ప్రజలు సమస్యలు తీర్చు కదా. నిన్ను ఆంధ్రాకు డిప్యూటీ సీఎం చేసింది ఎందుకండి? ఆంధ్ర ప్రజల సమస్యలు తీర్స్తామనే కదా. నువ్వు అక్కడ సమస్యలు తీర్చు ముందు. అంటే నీకు అక్కడ సమస్యలు తీర్చడం చేత కాదు. కేంద్రంతో నరేంద్ర మోడీ తోటి కొట్లాడి ఆంధ్రకు ఇవాళ స్పెషల్ ప్యాకేజ్ తెచ్చే దమ్ము లేదు నీకు. నువ్వు ఆ తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తే ఎవరెవరు కలిసి పోటీ? ఎందుకంటే బీజేపీ గతంలో కూడా యాక్చువల్గా ఇవాళ డిబేట్కి పిలిచాం, బీజేపీ వాళ్ళు ఇవాళ అంశం మీద మాట్లాడొద్దని నిర్ణయం చేసుకున్నారు, డిబేట్కి రానని చెప్పారు, దీని మీద రెస్పాండ్ కావద్దు అనుకున్నారు, వాళ్ళ ఛాయిస్ అది. బీజేపీలో కూడా కొంతమంది మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూలో కేసులు పెట్టకుండా ఉంటే మంచిది ఈ భాషలో మాట్లాడారు బీజేపీ నాయకులు కూడా. ఏంటి బీజేపీతో కలిసి పోటీ చేస్తారా, తెలుగుదేశమా, లేదు మీరు ఆరోపిస్తున్నట్టు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తారా, లేదా పరోక్షంగా బీఆర్ఎస్కి లాభమా? ఏంటి మీ ఆలోచన? నేను అదే చెప్తున్నాను, ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్
వాళ్ళు కలిసే ఉన్నారు గతం నుంచి కూడా, ఇవాళ కలిసే పోటీ చేయబోతున్నారు. ఎవరు ఎన్ని చేసినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదు. తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు, ఈ కుట్రలన్నీ గమనిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ నా హైదరాబాద్ లో వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇక్కడ అవి ఏమి ఇక్కడ జరగవు. డెఫినెట్ కూడా ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి బుద్ధి చెప్తారు. నేను ఏమంటున్నానంటే, అయ్యా పవన్ కళ్యాణ్, నిన్ను ఎన్నుకున్న ప్రజలు సమస్యలు తీర్చు. నిన్ను మా కాంగ్రెస్ గురించి, ఇందిరాగాంధీ గురించి మాట్లాడావు. ఇందిరాగాంధీ గురించి మాట్లాడే అర్హత ఉందా అండి? ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం, నువ్వు ఏం త్యాగం చేసినావయ్యా? నువ్వు 1-2 సార్లు ఓడిపోతే నిలబడలేక దమ్ము లేక అలయన్స్ పెట్టుకొని అధికారంలోకి వచ్చినావు. నువ్వా ఇందిరాగాంధీ కాంగ్రెస్ గురించి మాట్లాడేది? నీకు ఆ కాంగ్రెస్ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? పోటీ చేయి, ప్రజల మన్నలను పొందు. కాదు లింగమేద గారు, సరే ఇవాళంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనే కార్యక్రమాలు ఉన్నాయి. ప్లస్ ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది, ఆయన సభకు అనుమతి ఇవ్వలేదు. రేపు పొద్దున ఇంకా 4 రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఒక బహిరంగ సభ పెట్టాలనుకుంటారు. ప్రభుత్వం అనుమతిస్తుందా ఇవ్వదా? తీయండి, ఇవాళ ప్రభుత్వం అది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అక్కడ ఉన్న పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సమస్యని ఏ విధంగా పరిష్కారం వాళ్ళు చూస్తారు కదా. వాళ్ళు నేను ఏమంటున్నా, నువ్వు ఇవాళ తెలంగాణ హైదరాబాద్ లో ఉన్నావు, నిన్ను ఎవరైనా వెళ్ళిపో అన్నారా? ఎవరికైనా నిన్ను అబ్జెక్షన్ నిన్ను పెట్టుకోవద్దన్నారు. నువ్వు పోటీ చేస్తానో, నువ్వు తెలంగాణ తిరుగుతానో, తెలంగాణ నువ్వు మొక్కుతాను, మా దేవుళ్ళని మొక్కుతాను, నిన్ను ఎవరు అడ్డుకోరండి. నువ్వు భావోద్వేగాలు రెచ్చగొడితేనే నీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు శాంతియుతంగా, నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ప్రజలు ఏ గుడికైనా ఏ దేవుడినైనా మొక్కు, నిన్ను ఎవరు అడ్డుకున్నారు? ప్రజల కాడికి పో, ప్రజలే నేను ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజలు డిసైడ్ చేస్తారు నీకు ఎంత దమ్ము ఉంది, నువ్వు తెలంగాణకి ఏం చేసినావు. తెలంగాణని ఇవాళ నా అమరవీరులని, గద్దర్ లాంటి వ్యక్తులను కూడా అవమానించినావు కదా. అవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. చేతనైతే నేను ఏమంటున్నా, మళ్ళీ అదే చెప్తున్నా కటారి గారు, నువ్వు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఆ సమస్య ఆంధ్ర ప్రజల సమస్యలు తీర్చుకో, ఆ స్పెషల్ స్టేటస్ తీసుకురాపో, నరేంద్ర మోడీ తోటి కొట్లాడి ఆ దమ్ముందా నీకు? ఆంధ్ర ప్రజల కష్టాలు తీర్చే దమ్ముందా నీకు? ఓకే లింగమేద గారు, మొత్తంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకున్నట్టుగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకి ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే అవకాశం కానీ, అలాగే అక్కడి సమస్యలు లేవనెత్తే పరిస్థితి కానీ ఉంటుంది. రాజకీయంగా ఏం జరగబోతుంది, పవన్ కళ్యాణ్ గారు ఇవాళే ఈ సమావేశం పెట్టాలనుకుంటున్న కారణాలు ఏంటి, భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. చర్చలో పాల్గొన్న వెంకటేశ్వర గారికి, అలాగే దత్తాత్రేయ గారికి, లింగమేద గారికి, రెహమాన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం.